నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు సుప్రీంకోర్టులో ఒక కీలకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ వేశారు, ఆయన బెయిల్ రద్దు చేయాలని. తర్వాత తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి ఆ కేసులన్నీ అని కూడా పిటిషన్ ఉంది. ఈ రెండు పిటిషన్ల మీద విచారణ జరిగింది. సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు, బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం లేకపోతే పనులు ఆయన చేసినట్టు మాకేం కనబడలేదని సుప్రీంకోర్టు అనడం. రెండు, రోజువారీ విచారణ జరుగుతూనే ఉంది కదా, ఇప్పుడు ప్రత్యేకంగా ఆ విషయాన్ని విచారించి బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది కాస్త విచిత్రమైనటువంటి పరిణామమే. బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కానీ సిబిఐ మాత్రం ఎక్కడ ఇంప్లీడ్ అయినట్టు కనపడలేదు. అదొక చర్చ. గతంలో హైకోర్టు అడిగినప్పుడు సిబిఐ మీ ఇష్టం, మీరే నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే అని చెప్పింది తప్ప సిబిఐ ఇంప్లీడ్ అవ్వలేదు, ఇన్వాల్వ్ కాలేదు. ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. సిబిఐ ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కనపడలేదు. విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్లు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు కోర్టుకి వచ్చి 20,000 పూచీకత్తు సమర్పించి మీరు పర్మిషన్ తీసుకెళ్ళండి అని అంటే అది జరగలేదు. హైకోర్టులో క్లియరెన్స్ వచ్చేసింది, విదేశాలకు వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. వీటన్నింటి నేపథ్యంలో ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశాలు రెండు. అసలు తెలంగాణ హైకోర్టులో రోజువారీ విచారణ జరుగుతుందా? ఎందుకు ట్రయల్ కోర్టులో జడ్జిలు మారిపోతూ ఉన్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి అభిప్రాయం సుప్రీంకోర్టు నుంచి వచ్చింది? నిజంగానే బెయిల్ నిబంధనలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉల్లంఘించలేదా? మనతో అంకంరావు గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం అంకంరావు గారు. నమస్తే గోపి గారు. ఎప్పుడు ఉల్లంఘించినట్టు లేరేమో కదా మరి సుప్రీంకోర్టు దీని ప్రకారం? నేను 3 సంఘటనలు చెప్తా. మొన్న ఈ మధ్య జరిగిన ఎక్కువ దూరం కూడా వద్దు. ఆయన పత్రికాముఖంగా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు రాయుడు గారికి సంబంధించి సుబ్బారాయుడు గారికి సంబంధించి ఏ విధంగా బెదిరించాడు, దాన్ని ఏమంటారు? సుభాషితాలు అంటారా, వేమన శతకాలు అంటారా, వేదాలు అంటారా, ధర్మాలు అంటారా, పాఠ్య గ్రంథాలు అంటారా? ఏమని మాట్లాడాడు? ఈ కేసులకి సంబంధం లేదు. ఉల్లంఘన అంటే వాళ్ళు ఇచ్చింది ఏంటి? ఎవరిని బెదిరించకూడదు, పరుస్తు పదాలను వాడకూడదు, ఎవరిని మీరు ఇబ్బంది పెట్టకూడదని కదా దాంట్లో ఉంది. అంటే దాన్ని ఏమంటారు? ఒక జిల్లాకి సూపరింటెండెంట్ అయినటువంటి వ్యక్తిని నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నా సరే, వాళ్ళ రేపు పొద్దున తెలంగాణ అనుకుంటున్నావేమో, అక్కడికుండా 7 సంవత్సరాల అవతలుండా నిన్ను లాక్కొని వస్తానని చెప్పని అన్నాడే, దాన్ని ఏమంటారు? నిన్న హెలికాప్టర్లు ఎక్కబోతూ పులివెందల్లో నాయక్ గారిని ఏ విధంగా సంబోధించాడు? డిఎస్పీని ఏ విధంగా సంబోధించాడు చెప్పండి. దీని ఏమంటాం మనం? అంటే ఇవన్నీ న్యాయస్థానానికి చెప్పే విషయంలో ఎవరు దాన్ని, ఇప్పుడు సిబిఐ వాళ్ళు కదా చూసుకోవాల్సింది, అన్నీ నిరంతరం పర్యవేక్షణ చేయాల్సింది సిబిఐ వాళ్ళే కదా, అతని కదలికలన్నీ చూసుకోవాల్సింది వాళ్ళే కదా. వెలుసుబాటు కలగజేసింది న్యాయస్థానం అయినా కూడా దానికి సంబంధించినంత వరకు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు, సిబిఐ వాళ్ళే కదా. మరి అన్నప్పుడు వాళ్ళు దీని మీద పర్యవేక్షణ ఉండాలా వద్దా ఈ జరుగుతున్న పరిణామాలన్నిటికీ సంబంధించి? కానీ ఎక్కడా దాని గురించి మాట్లాడట్లేదు కదా. ఎన్నికల సభలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధంగా మాట్లాడాడు, సొంత చెల్లెళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడారు, అలాగే పత్రికల గురించి ఏ విధంగా మాట్లాడాడు, ప్రసార మాధ్యమాల గురించి ఏ విధంగా మాట్లాడాడు, ఇంకో ప్రతిపక్ష నేతల గురించి ఏ విధంగా మాట్లాడాడు, దాన్ని ఏమంటారు? ఒక ముఖ్యమంత్రి హోదానే కించపరిచాడు కదా. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ప్రజలకి మేలు చేయాల్సిన వ్యక్తి, ప్రజలకు నమ్మకం కలగజేయాల్సిన వ్యక్తి, ప్రజలకు ఇబ్బందులు కలుగుతూ ఉంటే దాన్ని తీర్చవలసినటువంటి వ్యక్తి ఆయన ఆ విధంగా మాట్లాడితే దాన్ని రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదా? ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. దీని గురించి ఎందుకు న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్ళట్లేదు? తీసుకెళ్ళిన తర్వాత కూడా మీరన్నట్టు రోజువారీ విచారణ జరిగే తెలంగాణకు సంబంధించిన న్యాయస్థానంలో తీర్పు చెప్పే సమయానికి ఎందుకు న్యాయమూర్తులు మారిపోతూ ఉన్నారు? ఇతనికే ఎందుకు జరుగుతుంది? 6 పర్యాయాలు ఎలా మారగలిగారు ట్రయల్ కోర్టులో? ఈయనకే ఎందుకు జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు 11 సంవత్సరాలు దాటి ఇట్లా వెలుసుబాటు ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిని కానీ
ఒక ఆర్థిక ఉగ్రవాదిని కానీ మీరు ఎక్కడన్నా చూపించండి. ఇతనికే ఎందుకు జరుగుతుంది అలా? అంటే మీరు వ్యవస్థను అనుమానిస్తున్నారు. నిస్సందేహంగా దాంట్లో అనుమానం, దాంట్లో మనం వాళ్ళ తీర్పుల్ని మనమేం మాట్లాడట్లేదు, లేకపోతే వాళ్ళని వేరే విధంగా మనం కించపరచలేదు. జరిగే పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి, అతనికే ఎందుకు జరుగుతున్నాయి? అవును, సామాన్య ప్రజలకైనా అనుమానాలు వస్తాయిగా. అతనికే ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడుందో లోపం? సిబిఐ వాళ్ళలో ఉందా లోపం? ఆదాయ పన్ను శాఖ వాళ్ళలో ఉందా లోపం? లేకపోతే న్యాయస్థానాల్లో ఉందా లోపం? న్యాయమూర్తుల దగ్గర ఉందా లోపం? తెలుసుకోవాలి కదా మనం కూడా. నేను అడిగిన ప్రశ్నలకు ఏదైనా సరే సహితం కాదో ఒకటి చెప్పండి మీరు. ఈరోజు ఆయన అంటే వ్యవస్థల్ని ఆయన అధికారంలో లేరు, అధికారంలో మేనేజ్ చేయాలంటే అధికారంలో ఉన్నప్పుడు చేశారేమో అని అనుకోవచ్చు, ఒకవేళ ఈ అనుమానాలు నిజం అవుతాయి అనుకుంటే. కానీ ఇప్పుడు అధికారంలో లేరు కదా. అధికారం కోల్పోయి అన్నాలవుతుంది గోపి గారు. 14 నుంచి 19 వరకు కూడా అధికారంలో లేదు. అధికారం కోల్పోయి అన్నాలవుతుంది 6-7 నెలలు అవుతుందిగా. ఇది ఈ రోజుకి వచ్చేతలకి 7 నెలలు దాటిపోయి 8వ నెల నడుస్తూ ఉంది. ఈ రోజుకి 7 నెలలు దాటిపోయి 8వ నెలలో 15 రోజులు, పక్షం రోజులు పూర్తయిపోయినాయి. మరి ఈ రోజు వరకు న్యాయస్థానం గడిపేందుకు దొక్కలేదు అతను? చెప్పండి నాకు కాస్త. అధికారంలో లేడు కదా. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు నేను హైదరాబాద్ రావాలి అంటే 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పి మాట్లాడాడు. మరి ఈరోజు విదేశాలకు వెళ్ళాడు, లేదంటే బెంగళూరు వెళ్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి న్యాయస్థానానికి ఎందుకు రాడు? ప్రశ్నిస్తున్నారా? దాని గురించి మాట్లాడుతున్నారా? రోజువారీ విచారణ జరుగుతుందా? జరుగుతుంటే ఏం జరుగుతుంది? ఎన్నాళ్ళు పట్టిద్ది? ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? చెప్పమనండి. లేదు, నిర్దోష వదిలిపెట్టండి. కరెక్ట్, అదన్నా చెప్పాలి కదా. నిర్దోష వదిలిపెట్టండి. ఎందుకు అతను హింసిస్తున్నారు మీరు? మీకు ఇది న్యాయమేనా, ధర్మమేనా అని అడగండి. మీరు అతను నిర్దోష అంటే విడిచిపెట్టండి, దోష అయితే లోనేయండి. ఎన్నాళ్ళు ఇది? సామాన్యుడు కనుక ఎక్కడైనా సరే మీరు ఈ రోజుకి కూడా సామాన్యుడికి చిన్న చిన్న పెట్టి కేసులకు సంబంధించి లోనేస్తే న్యాయవాదులను పెట్టుకునే అవకాశం లేకపోతే సంవత్సరాలు కారాగారంలో మగ్గుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు భారతదేశంలో ఇప్పటికీ కూడా. మరి ఇలాంటి వ్యక్తులు లక్షలు కోట్ల రూపాయలు ఇచ్చేసి న్యాయవాదులను పెట్టుకొని ఆ న్యాయవాదులకు ఇచ్చే డబ్బు ప్రభుత్వ ధనాన్ని ఇప్పించారు. మీరు గమనించుకోండి. ఆయన అధికారంలో ఉన్నంత వరకు ప్రభుత్వానికి సంబంధించినవన్నీ తలా తోకాలేనివన్నీ కూడా సుప్రీం న్యాయస్థానంలో కావచ్చు, తెలంగాణ న్యాయస్థానంలో కావచ్చు వాదించిన న్యాయవాదులందరూ ప్రభుత్వం తరఫున కూడా వాదించారు. ప్రభుత్వం తరఫున ధనాన్ని చెల్లించారు. ఎంత ధనాన్ని ఎందుకు చెల్లిస్తారు న్యాయవాదులకి? ఆ లెక్కలు మాకు ఇవ్వండి అని చెప్పని ఇదే సుప్రీం న్యాయం అడిగింది కదా. సుప్రీం న్యాయస్థానం అడిగిందా లేదా? దేశంలో అత్యంత ప్రమాదకారులు ఆర్థిక ఉగ్రవాదులు అని చెప్పని ఇతని గురించే ఉదాహరించి మాట్లాడింది కదా ఇదే న్యాయస్థానం. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో మాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పని ఇదే న్యాయస్థానం ప్రశ్నించింది కదా. సంవత్సరం లోపు ఈ విచారణ అంతా చేయండి అని చెప్పని అప్పుడు ఎన్వి రమణ గారు ఆయన దాని గురించి కూడా కొత్తగా ఒకటి తీసుకురావడం కూడా జరిగింది కదా. మన చంద్రసూడ్ గారు కూడా దాని గురించి మాట్లాడారు కదా. ఏమైపోతున్నాయి అంటే మీరు మాట్లాడటానికే పరిమితం అయిపోతున్నాయా? మీరే చెప్పినవి అమలు చేయకపోతే ఇంకెవరు? ఈరోజు అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు, రాంగంలోనే కొన్ని నిబంధనలు పెట్టాడు. 22 న్యాయస్థానాలు తిరస్కరించిన దాన్ని. న్యాయస్థానం ఉన్నటువంటి హక్కులవి, స్వతంత్రం అది. అధ్యక్షుడైనా కానీ అమెరికా అధ్యక్షుడు, ప్రపంచాన్ని శాసించే వ్యక్తి. మరి ఇక్కడేం జరుగుతోంది? ఎందుకు? ఎవరు నిందించాలి దీన్ని? లోపాలు ఎక్కడున్నాయి? ఏ మాటకు ఆ మాట రఘురామకృష్ణరాజు గారు అయితే అలుపెరగని పోరాటం చేశారు. ఇలాంటి అంశాల మీద, ప్రజాకంటక అంశాల మీద చేశారు. ఇక్కడ వరకు వెళ్ళారు. మరి ఇంతకు మించి పోవడానికి అవకాశం లేదు కదా. ఇంకా లేదు కదా. అందుకే పిటిషన్ విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. అవును, అంతే కదా. ఇంకా అంటే ఇక అలాంటి వ్యక్తికి ఆయనకే న్యాయం జరగట్లేదండి. రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి మనం చూసుకుందాము. ఈ రోజుకి పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, సునీల్ కుమార్ గారు కావచ్చు, వాళ్ళిద్దరికి సంబంధించిన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పటివరకు ఏదన్నా ఉందా? విజయపాలకు కూడా న్యాయస్థానం తిరస్కరించిన తర్వాత కదా అదుపులో తీసుకుంది. ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్ళాలి అసలు? దేని గురించి మాట్లాడుకోవాలి? నమ్మకం పోతుంది కదా సామాన్యుడికి. అంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికీ ప్రొటెక్ట్ చేస్తున్న శక్తి ఏమన్నా ఉంది అని? నిస్సందేహంగా ఉంది, దాంట్లో అనుమానమే ఉంది. న్యాయస్థానాలు కూడా ప్రభావితం చేయగల శక్తులే జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నాయి. ఆల్రెడీ సరే కొన్ని శక్తులను అనుమానించారు, ఆ శక్తులకు కావాల్సింది వచ్చేసింది కదా. మళ్ళీ ఇంకా జగన్మోహన్ రెడ్డితో అవసరం ఏముంది ఆ శక్తులకి? ఆర్థిక సంబంధాలు పచ్చిగా మాట్లాడుకోవాలంటే ఆర్థిక సంబంధాలు. ఈరోజు భారతదేశంలో ఆర్థికంగా బలవంతుడు ఏమైనా చేయొచ్చు అని చెప్పని చాలా ఉదంతాలు మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి.
అందుట్లో ఓ పాఠ్యగ్రంథంగా తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి. పాఠ్యగ్రంథంగా కూడా పెట్టాలి ప్రపంచవ్యాప్తంగా దీని గురించి. ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండకూడదు, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎలా ఉండకూడదు, ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఎలా ఉండకూడదు, ఇలాంటి వ్యక్తి ఎప్పుడు ఆ రాజకీయాల్లో కావచ్చు, పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు పనికి రాడు అని చెప్పడానికి అతని రాజకీయ జీవితానికి సంబంధించింది పాఠ్యగ్రంథంలో పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో పెట్టాలా, అన్ని కళాశాలలో పెట్టాలా, అన్ని ఉన్నత పాఠశాలలో కూడా పెట్టాలా. జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉండగా ఈ పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏమన్నా అంటే గతంలో చెప్పేవాడు కదా చంద్రబాబు నాయుడు గారిని నేను లేని టైంలో ఎత్తేసారని, ఇదే మాట అన్నాడు కదా, నేను లేని టైంలో ఎత్తారని. ఇప్పుడు కూడా ఆయన బయట ఉన్నాడు. కీలక పరిణామాలన్నీ ఆయన బయట ఉన్నప్పుడే జరుగుతూ ఉన్నాయి. చాలా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. విజయసాయి రెడ్డి గారి ఉదంతం కూడా దీనికి కూడా ముడిపడి ఉందేమో అనే అనుమానం కూడా ఇప్పుడు ఈరోజు జరిగిన సంఘటనను బట్టి ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. నాకు కూడా అనుమానం వస్తూ ఉంది చాలా. జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అవ్వదు, జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమీ ఇక్కోలేరు, అంతేనా? అంతే, సమస్య లేదు దాంట్లో. సమస్య ప్రకృతే దానికి ఏదన్నా పరిష్కారం చూపాలి తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి మానవ సమాజంలో ఉన్న ఏ శక్తి ఏ వ్యక్తి కూడా ఏమీ చేయలేడని అనిపిస్తూ ఉంది. మరి రెడ్ బుక్ అన్నారు, మేము అధికారంలోకి వస్తే చట్టపరంగా ఏం చేయాలో. అదే కదా వాళ్ళు అంటారు, చట్టపరంగా అంటున్నారు కాబట్టి చట్టపరంగానే జరుగుతూ ఉంటాయి. అదే చట్టపరంగా అంటే ఇది కూడా ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ అనేది అది వాళ్ళ పరిధి కాదుగా. నేను అంటున్నది వాళ్ళ పరిధి కాదు, ఈ కేసులకి వాళ్ళకి కూడా సంబంధం లేదు. అందుకే వాళ్ళ పరిధి కాదు. నేనేమంటున్నానంటే అది బెయిల్ క్యాన్సిల్ అవ్వడం పక్కన పెడితే, సరే మీ రెడ్ బుక్లో ఇన్నాళ్ల పాటు అన్యాయం చేశారు, అక్రమాలు చేశారు, అరాచకం చేశారు, దోచుకు తిన్నారు అని అన్నారు కదా, మరి రెడ్ బుక్లో అవేవి బయటికి రావా? అక్కడ దాకా ఈరోజు వైజాగ్లో లోకేష్ గారు మాట్లాడుతూ కూడా నన్ను దావోస్లో అడిగారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడని గ్యారంటీ ఇవ్వగలరా అని అన్నాడు ఆయన కూడా. ఇప్పుడు తిరుపతి చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలకి ఈరోజు నోటీస్ ఇచ్చి పిలిపించచ్చు, అవునా? అలాగే ఒక డిఎస్పీని మాట్లాడిన విధానానికి పిలిచి మాట్లాడచ్చు. ఎస్టీ కాబట్టి మరి గతంలో ఏ చిన్న విషయాల గురించి మాట్లాడినా ఎక్కడెక్కడ వాళ్ళు సంఘాలంతా బయటకు వచ్చి దాని మీద నానా యాగి చేసి రాద్ధాంతం చేసి మేసాలు మెలేసి తొడలు కొట్టి సవాళ్ళు విసిరిన వాళ్ళు ఈరోజు ఏమైపోయారు? ఎందుకు దాని గురించి పట్టించుకోవట్లేదు? అంటే ఎక్కడ ఉంది లోపం? ఏం జరుగుతుంది అసలు ఆంధ్ర రాష్ట్రంలో? ఏం జరుగుతున్నట్టు అసలు అర్థం కావట్లేదు ఏమి. నిజం గోపి గారు, చాలా బాధేస్తూ ఉంది కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే. తొక్కిపెట్టి నారదీయొచ్చు, ఎంతో సమయం కూడా పట్టదు. కానీ ఏంది ఈ ఇట్లా అంత ఉదాసీనత కాదు, నిర్లక్ష్యం. వ్యవస్థల మీద నమ్మకం పోతూ ఉంది, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే. ఎవరి కోసం పోరాటం, ఎవరి కోసం ఇదంతా చేసింది, ఏం జరుగుతుంది ఇది? ఇప్పుడు పాము ఉందండి, పాము ఇంట్లో ప్రవేశించింది, ఏం చేయాలి? పాముని చంపేయాలా, బుట్టలో పెట్టి పాములాడికి అప్పచెప్పాలా? ఈ రెండే కదా చేయాల్సింది. ఇంట్లో పెట్టి అయితే పనుకోలేం కదా. పిడిపాకుని మంచం మీద పెట్టి పనుకుంటామా? పక్క జరిగితే ఆ పొద్దున ఎప్పుడోసారి గుచ్చుకోవచ్చు కదా. జాగ్రత్త పడాలా వద్దా? మనం జాగ్రత్త చేయాలా వద్దా? అవకాశం ఉంది. అవకాశం లేకపోతే అతను దాంట్లో ఈ దొంగతనాలకు, దోపిడీలకు, ఇప్పుడు జరుగుతున్నటువంటి భూదందాలకు సంబంధించో ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, మరి లేకపోతే రుషికొండ ప్యాలెస్ కావచ్చు, ఇన్ని విషయాలు దాడులు చేయించిన విషయం కావచ్చు, రఘురామకృష్ణరాజు గారి విషయం కావచ్చు, అచ్చెన్నాయుడు గారి విషయం కావచ్చు, లేదంటే దూడిపాడ నరేంద్ర కుమార్ విషయం కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విషయం కావచ్చు, పట్టాభి గారి విషయం కావచ్చు, కొల్లు రవీంద్ర గారి విషయం కావచ్చు, ఇంతమంది కళ్ళ ముందు కనపడతా ఉంటే, వాళ్ళు చేసిన దురాఘాతాలన్నీ కనపడతా ఉంటే ఒక్క అంశం కనపట్టలేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక్క అంశం కనపట్టలేదా ఈ ప్రభుత్వానికి? ఆ సాక్షి దినపత్రిక మీద ఇప్పటి వరకు రోజుకు వచ్చిన కాడి నుంచి వాళ్ళు ఎన్ని వండి వారుస్తున్నారు? 4 రోజులకు కొత్త అంశాన్ని తీసుకొచ్చేసి బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు కదా. చట్టపరంగా మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఎన్నాళ్ళు బరాయించాలి ఇది? ఇవన్నీ ఒక ఎత్తు అయితే అంకమరావు గారు, మన విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం జగన్ని ప్రొటెక్ట్ చేయడానికి అనే ఒక కోణం వినబడుతున్నప్పటికీ,
జగన్కి ఈ చిన్న చిన్న వ్యవహారాల్లో రిలాక్సేషన్స్ లభిస్తున్నా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఒక్కసారిగా అప్రూవర్గా మారితే ఇక జగన్మోహన్ రెడ్డి బెయిలు ఉండదు, జగన్మోహన్ రెడ్డి బయట ఉండే అవకాశం లేదు. అలా ఏమన్నా విజయసాయి రెడ్డి మూవ్స్ ఏమన్నా ఉంటాయి అని ఏమన్నా అనుకోవచ్చా? సిట్టి పరిస్థితులు కూడా మీరు అనుకోవద్దు, ఉండవు. అసలు దాని గురించి దానిలో మర్చిపోవద్దు. అవకాశం లేదైతే. జగన్ నాటకం ఎక్కడో జరుగుతూ ఉంది. పాత్రధారులు ఇక్కడ కనపడుతున్నారు, సూత్రధారులు మాత్రం వేరే వాళ్ళు ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ.